తల్లికి వందనంలో అవకతవకలు ఉన్నాయన్న వైఎస్ జగన్కు ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ దొన్నుదొర సవాల్ విసిరారు. తల్లికి వందనం పేరుతో నిధుల్లో 2,000 రూపాయలను మంత్రి నారా లోకేష్ ఖాతాలోకి వెళుతున్నాయని జగన్ ఆరోపించడం జరిగింది. అయితే ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున విడుదల చేయగా అందులో 2,000 రూపాయలను మినహాయించిందని తెలిపారు. 13,000 రూపాయలను తల్లికి వందనం పథకం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు తెలిపారు. మిగిలిన 2,000 రూపాయలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలకు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపిందని అన్నారు. చేసిన ఆరోపణలు నిరూపిస్తే చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ దొన్నుదొర తెలిపారు. ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ రావడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖున తల్లికి వందనం పథకం ప్రారంభించడం జరిగింది. ఈ తల్లికి వందనం పథకం కింద ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఒక్కొక్క పిల్లవాడికి 13,000 రూపాయలు చొప్పున తల్లి ఖాతాలో వేయడం జరిగింది. మిగిలినటువంటి 2,000 రూపాయలు పాఠశాల మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వంకి కేటాయించడం జరిగింది. మీరు లోకేష్ అన్న గారు ఖాతాలో 2,000 రూపాయలు జమ అవుతుందని నిరూపిస్తే నేను నా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవికి నేను రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగని మీరు నిరూపించకపోతే మాత్రం మీరు కూడా మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని సందర్భంగా